ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ మనమైతే ఆల్ టైమ్ క్యాబ్ సర్వీసెస్ గురించి డీటెయిల్గా ఒక షార్ట్ రీల్ అయితే చేసాము. ఆ వీడియోలో నేను చెప్పాను ఈ ఆల్ టైమ్ క్యాబ్ సర్వీస్లో మనం ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, డ్రైవర్గా వర్క్ చేయాలంటే ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది చెప్తాను కదా. ఇవాటి వీడియోలో ఆల్ టైమ్ క్యాబ్ సర్వీస్ యాప్లో మనం ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆల్ టైమ్ క్యాబ్ సర్వీస్ అనేది వరల్డ్ వైడ్గా మన ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. సో ఈ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ ఆ లింక్ పైన ఓపెన్ చేసి డైరెక్ట్ మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు నా ఫోన్లో ఓపెన్ చేసి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి ప్లే స్టోర్లో సర్చ్ బార్లో ఆల్ టైమ్ క్యాబ్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ మీకు యాప్ అయితే షో అవుతుంది. లేదనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో కూడా డైరెక్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్ నుండి కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకైతే యాప్ అయితే ఓపెన్ అయింది. వన్స్ యాప్ ఓపెన్ అయిన తర్వాత పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ నాకు కనిపిస్తుంది ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి అని. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ పైన ట్యాప్ చేసి మీ ఫోన్ నెంబర్ యాడ్ చేయండి. మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. వన్స్ ఓటీపీని మాన్యువల్గా ఎంటర్ చేయండి, లేదా మీరు ఆటోమేటిక్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా కూడా మీకు ఓటీపీ అయితే జనరేట్ అయ్యి ఇక్కడ ఓటీపీ అయితే వచ్చేస్తుంది. వన్స్ ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని మీరు వెరిఫై అయితే చేయండి. ఇప్పుడు నేనైతే మాన్యువల్గా ఎంటర్ చేసుకుంటున్నాను. సో వన్స్ ఓటీపీ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, ఆధార్ కార్డ్ నెంబర్ ఇలాంటివి అయితే అడుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం లాస్ట్ నేమ్ మన ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా చూసి ఎంటర్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ మెయిల్ అడ్రస్ ఏమైనా ఉంటే మెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ మేలా ఫీమేలా, సో మీ జెండర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. సో నేనైతే మెన్షన్ చేశాను. అలాగే మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నారు, మీ ఆధార్ కార్డులో అడ్రస్ కానీ లైక్ డ్రైవింగ్ లైసెన్స్లో ఉండే అడ్రస్ కానీ ఏదైనా ఒక అడ్రస్ అయితే ఇక్కడ ఫిల్ చేయండి. సో నేను సింపుల్గా హైదరాబాద్, ముషిరాబాద్ ఇలా అయితే నా అడ్రస్ అయితే ఫిల్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత మన స్టేట్ అయితే అడుగుతుంది. ఆంధ్రప్రదేశా, తెలంగాణ అని చెప్పేసి. సో నేనైతే తెలంగాణలో ఉంటున్నాను కాబట్టి తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైం దానిపైన పిన్ కోడ్ కూడా సబ్మిట్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ రిఫర్డ్ బై. సో మీకు ఎవరైనా రిఫర్ చేస్తే వాళ్ళ లింక్ కానీ వాళ్ళ కోడ్ కానీ మీరైతే పెట్టుకోవచ్చు. లేదనుకుంటే డైరెక్ట్ దాన్ని అయితే వదిలేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఆధార్ కార్డ్, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ ఫోటోని అయితే అప్లోడ్ చేయాలి. మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉంటే దాన్ని క్లియర్గా విజిబిలిటీ ఉండేలా అప్లోడ్ చేయండి. సో నా దగ్గర ఆధార్ కార్డ్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ నా ఆధార్ కార్డ్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే ఆర్సీ కూడా, వెహికల్ ఆర్సీ. సో మనం ఏ వెహికల్తో ఇందులో వర్క్ చేయాలనుకున్నామో బైక్ ఆర్సీ కానీ, ఆటో ఆర్సీ కానీ, కార్ ఆర్సీ కానీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో మనం ఏ సర్వీస్లో వర్క్ చేయాలనుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మనకి కాస్త టైం పడుతుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది వెహికల్ బ్రాండ్, ఏ బ్రాండ్ వెహికల్ వాడుతున్నారు అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం మోడల్, వెహికల్ టైపు, సబ్ టైపు ఇవన్నీ కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. కింద మనకి కనిపిస్తూ ఉంది, నేను మీకు చూపిస్తున్నాను చూడండి. కారు, ఆటో, బైక్ 3 టైప్ ఆఫ్ సర్వీసెస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మీ దగ్గర కారు ఉంటే కారులో రిజిస్ట్రేషన్ అవ్వండి, బైక్ ఉంటే బైక్తో రిజిస్ట్రేషన్ అవ్వండి, ఒకవేళ ఆటో ఉంటే ఆటోతో అయితే మీరు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఇప్పుడు నేను బైక్తో రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి బైక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. బైక్ సెలెక్ట్ చేసి బైక్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయండి. సో ఇక్కడ నేను మాన్యువల్గా నా బైక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. వన్స్ అయిపోయిన తర్వాత వెహికల్ కలర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మీది ఏ కలర్ వెహికల్, రెడ్డా, బ్లూవా, ఎల్లోనా, ఏదో ఒక కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ ఇక్కడైతే మెన్షన్ చేయండి. నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తే రిజిస్ట్రేషన్ నెంబర్, మీరు ఏ ఫోన్ నెంబర్తో లాగిన్ అవుతున్నారో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. వన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మన బైక్ నెంబర్ అయితే ఇక్కడ మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో బైక్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాం. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ పైన ట్యాప్ చేస్తే అలాగే బైక్ సంబంధించిన ఫోటో కూడా అప్లోడ్ చేయమంటారు. మన దగ్గర ఉండే బైక్ని ఫోటో తీసుకొని అప్లోడ్ చేయాలి. ఓకేనా. సో బైక్ ఫోటో కూడా అప్లోడ్ చేసేసాను. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటూ ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది ఒక పేపర్ మాదిరి. ఐ అగ్రీ అని చెప్పి ట్యాప్ చేసి సబ్మిట్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే మనం వెళ్ళిపోతాము. యాప్ అయితే ఓపెన్ అయిపోయింది. అలో అని అడుగుతుంది. ఎస్ ఓకే చేయండి. పర్మిషన్స్ అన్నీ కూడా మళ్ళీ అడుగుతుంది, యాక్సెప్ట్ చేయండి. వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ప్రాపర్గా యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి కనిపిస్తుంది హోము, ఎర్నింగ్స్, ఆఫ్ డ్యూటీ, ఆర్డర్స్, ప్రొఫైల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్నీ మీరు ఒకసారి యాప్ విజిట్ చేసి చూడండి. ఓకేనా. ఆల్మోస్ట్ యాప్లో మనం రిజిస్ట్రేషన్ అయ్యాం. సో వన్స్ బుకింగ్స్ వచ్చిన తర్వాత మనకి ఈ యాప్లో అయితే షో అవుతాయి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, పర్ ఆర్డర్కి ఎంత వస్తుంది అనేసి. సో సింపుల్ భయ్యా, మీరుగానే ఇంట్లోనే కూర్చొని మీ బైక్ని
లేదా మీ కార్ని లేదా మీ ఆటోని ఈ ఆల్ టైమ్ క్యాబ్ యాప్లో మీరైతే రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఆల్ టైమ్ క్యాబ్ డ్రైవర్ యాప్లో రిజిస్ట్రేషన్ అయ్యాం కదా, అదేవిధంగా కస్టమర్ యాప్ని కూడా రిజిస్ట్రేషన్ అవుతాము. సో ఈ కస్టమర్ యాప్లో ఎవరైతే ఫస్ట్ 5,000 మెంబర్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి అప్ టు 2,000 నుంచి 5,000 వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో మీరు ఆల్ టైమ్ క్యాబ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇలాంటి ఒక యాప్ అయితే వస్తుంది. దాన్ని సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇచ్చాను. మీరు ఆ లింక్ నుండి కూడా డైరెక్ట్ ఆ యాప్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. పర్మిషన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేయండి. వన్స్ పర్మిషన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని కనిపిస్తుంది. వెరిఫై పైన ట్యాప్ చేయండి. వెరిఫికేషన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. లైక్ ఆధార్ కార్డులో ఏం పేరు ఉంది, పేరు, అలాగే మెయిల్ అడ్రస్, అలాగే మేలా ఫీమేలా సెక్యూరిటీ పర్పస్ కోసం. అట్ ద సేమ్ టైం మనం ఎక్కడ ఉంటున్నాం, మన ఇంటి అడ్రస్ కానీ లేకుంటే మన హైదరాబాద్ ఉంటే ఏదైనా ఒక అడ్రస్ అయితే ఫిల్ చేయండి. సో నేను అడ్రస్ అయితే ఫిల్ చేస్తున్నాను. పిన్ కోడ్, అట్ ద సేమ్ టైం స్టేట్. సో తెలంగాణలో ఉంటున్నాను కాబట్టి తెలంగాణ. సో పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అయితే చేస్తాను. ఇక్కడ నా పర్సనల్ డీటెయిల్స్ ఏవి కూడా మీకు షో చేయట్లేదు, మొత్తం కూడా బ్లర్ చేస్తాను. వన్స్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ పైన ట్యాప్ చేస్తే యాప్ అనేది ఓపెన్ అయింది. లొకేషన్ కోసం పర్మిషన్స్ అన్నీ ఇవ్వమని చెప్తుంది. సో పర్మిషన్స్ అన్నీ ఇచ్చేయండి. వన్స్ ఇచ్చేసిన తర్వాత యాప్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మనకి కింద కనిపిస్తుంది, చూసారా మీరు, బైక్, అలాగే ఆటో, అలాగే కారు. సో మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలనుకున్నారు, బైక్లోనా, ఆటోలోనా, కారులోనా? సో ఏదైనా ఒక వెహికల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో ఇక్కడ డ్రాప్ లొకేషన్లో డ్రాప్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు సర్చ్ పైన ట్యాప్ చేస్తే ఆ వెహికల్ ప్రైజెస్ అయితే మీకు షో అవుతాయి. సో ఎవరైతే ఫస్ట్ 5,000 మెంబర్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి అప్ టు 2,000 నుంచి 5,000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తాయి. ఇక్కడ అడిషనల్గా డిస్కౌంట్స్ కూడా వస్తాయి భయ్య. ఈ యాప్లో మనకి 11 నుంచి బుకింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. 11 నుంచి 15 వరకు ఎవరైతే ఫస్ట్ 5 ట్రిప్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 100 నుంచి 10,000 వరకు రివార్డ్స్ అయితే ఉన్నాయి. ఈ రివార్డ్స్ మీరు గెలుచుకోవాలనుకుంటే ఈ యాప్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైంది అనుకున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఈ వెహికల్ కొన్నప్పటి నుంచి 2 సార్లు అయితే సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళాను. సర్వీసింగ్ సెంటర్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వరస్ట్గా ఉంది. అసలు వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేదు. మ్యాన్ పవర్ లేకుండా వేల వెహికల్స్ అయితే అమ్మేస్తున్నారు. ఈ వెహికల్లో ప్రాబ్లమ్స్ కూడా అలానే ఉంటాయి భయ్య. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఈ వెహికల్ డూమ్ అనేది ఊగుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాను, ఒక్కసారి కూడా వాళ్ళైతే ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయలేదు.